వెళ్లేది రైల్వే స్టేషన్. మంటలు ఆర్పడానికి ఫోన్ చేస్తే అది ఫైర్ స్టేషన్. సిచ్యువేషన్ కామెడీ చేయడంలో వీళ్ళ టీం పెద్ద సెన్సేషన్. కావాలంటే చూడండి వీళ్ళ స్కిట్ ప్రెజెంటేషన్. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. ఎవడ పడతాడు ఏదో భోజనాలకు వచ్చాడు అలా కూర్చుంటారే. రిహార్సల్స్ చేశారా? ఇక్కడ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఏమండి జబర్దస్త్ హిస్టరీలో ఇప్పటిదాకా ఆఫ్లైన్ ఎడిటింగ్ చూసారు, ఆన్లైన్ ఎడిటింగ్ చూసారు. ఫస్ట్ టైం ఆన్ స్టేజ్ ఎడిటింగ్ చేయబోతున్నాను. అర్జెంట్ గా ఆడంగులు పిలిచేస్తే మనం ప్రారంభిద్దాం. అబ్బో వాడు తెగరెడీ అవుతాడు మోహన్. వీటికి ఏం తక్కువ లేదు ఏదో బిల్డప్లకి. ఇదిగో భాస్కర్, మొన్న సెలూన్ లో నాకు ప్రతిష్టాపన అవార్డు ఇచ్చారు తెలుసా? సెలూన్ కదే, దాన్ని సిలోన్ అంటారు. అవునా అవునా. ఆడ అవార్డు ఇవ్వడమే కాదు కానీ నువ్వు మాత్రం పాదయాత్రలు చేస్తున్నావు. ఎవడు సన్మానం చేస్తాడా అని ఎవరు చెప్పి ఇది చెప్పిందా? అలా చెప్తావే నా మీద పడి సస్తావేమే. ఇగో ఏదో గీత గొంతు వేసుకు పడిపోవద్దు. ఇలా రండి చెప్తా. ఇంకో విషయం చెప్తున్నాను, దాన్ని తీసి. ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావే నష్టపోతానా? కొడతావేంటే, నన్నేం కొడతావంటే? దీనికి టాలెంట్ ఉందా? ఏంటి నీ దగ్గర టాలెంట్? ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నాలాగా డైలాగ్ ఒక్క పట్టుకుని ఎవరైనా చెప్తారా? ఒక్క పెట్టకుండా కాదే, గొక్క పెట్టకుండా అంటారు. కుక్క పెట్టుకున్న డైలాగ్ అని చెప్తారా? డాన్స్ ఎవరు చేస్తారా? ఎక్స్ప్రెషన్ ఎవరు ఇచ్చారా? ముందు ఎక్స్ప్రెషన్స్ ఏవి ఇవ్వు. మా మనజకు నువ్వు పోటీ అంటున్నాగా చూపించు. వారి సైజులో పాట వేసుకోరా. మొదనష్టపదానా? ఎలాంటి డాన్సులు నా చిన్నప్పుడే నేను వదిలేశాను. నీకు దమ్ముంటే నాలాగో పద్యం పాడు. ముందు నీవు బాడే, నేను పాడతాను గానీ. ఏంటిదే గీత కోసం అదేంటి ఎప్పు తీసి కొడతా. మిస్ పద్యాలు పోటీలు జరుగుతున్నాయంటే నాటకానికి వచ్చాం. ఏమండి రాంబాబు గారు? ఏంటండి సాయంత్రం 5 అయిపోయింది, టీ కాఫీలు టైం అయిపోయింది. ఎప్పుడు మొదలు పెట్టమంటారు నాటకం? ఎమ్మెల్యే గారు వచ్చిందే మొదలు పెట్టాలి. ఎమ్మెల్యే అంటే ఎప్పుడు వస్తారయ్యా? వస్తారండి. త్వరగా పిలిపి. 5 తర్వాత నేను నాటకం చేయండి. 5 తర్వాత నువ్వే కాదు నేను కూడా చేయలేను. ఇదిగా బాసరు, మొన్న విజయవాడలు పిలిచి యంగ్ థియేటర్ వాళ్ళు నాకు స్వర్ణ కంకణం వేశారు తెలుసా? రేటింగ్ లో ఉండదు. భాస్కర్ గారు 6 అవుతుంది, తొందరగా మొదలు పెట్టండి. ఎమ్మెల్యే గారికి వేరే పని ఉందంట. అప్పుడే 6 అయిపోయిందా? సరే మొదలెడతాం. పొద్దు నుండి నాటకం స్టార్ట్ చేయమంటే 6 గంటలకు నాటకం స్టార్ట్ చేస్తున్నావు నాయన. ఎవరికి డౌట్ రాకుండా ఉండాలంటే డైలాగులు చెప్పేటప్పుడు అని కొట్టండి రా. జనాలకి ఎక్స్ప్రెషన్స్ లో డౌట్లు రాకుండా ఉంటాయి. అర్థమైంది. విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, ఈ రోజు మా లింగమర్రి రాజు గారు ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి ముందుగా మా మహామంత్రి గారు ముందుకు రాబోతున్నారు. ఎంత బాగా చెప్పారు. ఎక్కడ మహామంత్రి? పడిపోయాడు. మహామంత్రి లేడు. అర్థమైంది. మహామంత్రి గారు పాలు ఎక్కేగారు కదా, వాటిని తోడెట్టి పెరుగు చేసుకోవడానికి వెళ్ళినట్టున్నారు. మహారాజా సేనాధిపతి ఎక్కడ? యువరాణి వారికి స్వయంవరం ప్రారంభించడానికి పిల్లమర్రి రాజు, నల్లమర్రి రాజు ఇద్దరు రెడీగా ఉన్నారు. రే ఎక్కడ తెచ్చారా? చెప్పండి సేనాధిపతి. చూసుకోండి రా, పొరపాటునికి ఎక్కడ కొట్టపోయి ఎక్కడ కొడితే చాలా ప్రమాదం ఉంటది. మీకు పైన ఒక పావురం కనిపిస్తుంది కదా? స్పష్టంగా కనిపిస్తుంది చైనాధిపతి. బాగా దాన్ని గురి చూసి కొడితే యువరాణిని ఇచ్చి పెళ్లి చేస్తాం. ఏమైంది? కొట్టాను సేనాధిపతి. ఆహా సూపర్. మీరు? నేను ఇంకా కొట్టలేదు, ప్రారంభిస్తున్నాను. బాగా చూసి గురి చూసి కొట్టండి. నేను గురి చూసి కొడితే అస్సలే తప్పదు మహారాజా. ఇప్పుడు విల్లుని బాగా వెనక్కి లాగండి. గట్టిగా లాగాను మహారాజా. కొట్టు. గురి తప్పట్లేదు మహారాజా. చూసారా మహారాజా, ఈ దివ్య దృష్టి అమోఘం. ఇప్పుడు తదుపరి పరీక్షలోకి వెళ్ళిపోదామా? కానివ్వండి. రే పిల్లమర్రి రాజు, చెప్పండి మహారాజా. మాట్లాడేటప్పుడు చప్పట్లు కొట్టమని చెప్పానుగా. ఓకే. ఇప్పుడు మీరు గురి చూసి కొట్టడం కాదు, కిందనున్న చేపని నీటిలో చూసి పైన చేపను కొట్టాలి. కిందనున్న చేపని పైన చేపని కొట్టాలనా? కిందనున్న చేపను చూసి పైన చేపను కొట్టాలి. అదే నువ్వు అన్నది. చైనాధిపతి మేము సిద్ధముగా ఉన్నాము. మీరు సిద్ధముగా ఉన్నట్లయితే మా యొక్క విల్లుకు పరీక్షించుకోండి. మామూలుగా కొట్టకూడదు, గురి చూసి కొట్టండి. మీరు ఒక్కసారి కరతాళ ధనులతో స్టార్ట్ చేయండి. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులట కొట్టండి.
ఏమైనది పరీక్ష? ఎక్కడ మహారాజా? అర్థమైంది, మామూలుగా కొట్టలేదు, వీళ్ళు కొట్టే దెబ్బకి ఆ ఫిష్ కాస్త ఫిష్ 65 అయిపోయింది. మరి రాకుమారిని వరించుటకి ఎవరు సిద్ధంగా ఉన్నారు? రాకుమారుడు సిద్ధంగా ఉన్నాడు. రండి మహారాజా. వెళ్ళండి మహారాజా. మెల్ల మానేసి బయలుదేరండి. యువరాణి వారు వివాహం చేసుకొని వెంటనే ఎప్పుడో వెళ్ళిపోయారు. రాకుమారికి వివాహం అయిపోయిందా? అయిపోయింది. అయ్యో, వెళ్దాం పదండి మనం కూడా. వెళ్ళకపోతే వాళ్ళు ఉంటారు, వాళ్ళే పొమ్మంటారు. ఇది ఆన్లైన్ ఎడిటింగ్. My world is flying, 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 flying. తారం తెంచుకున్న రోజా గారు ఎలా అనిపించింది ఈ పౌరాణిక మోడర్న్ నాటకం? ఫస్ట్ అయితే నాకు గెటప్స్ బాగున్నాయి. ఓకే, సరదాగా ఉంది. నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. ఏంటి? రాఘవారిని తీసేస్తున్నారని. అలా కాదు మేడం, గురుగారు. ఎవడా నీ గురువు? ఎవడా నీ గురువు? తాత గురువు ఏంటి? ఏమండి, ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావేమని. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నాకు బాధేస్తుందండి. బాధ వలావిని కొట్టేందుక? కాదు, నా ముందు తాగుపోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాక వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు ఉంది సార్, ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి 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 నవ్వుకునే కామెడీ కావాలా? అంతే. అన్న, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. పంతులు గారు, బాబు, మంచి ముహూర్తం చూడండి, పెళ్లి రేపు 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు? ఫ్రెండ్ రాధని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటా. నేనా? పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. అయ్యో. మిత్రమా, రాధా, రాధా, ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. ఏ ఏ ఏ కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. నా బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తావు? చెప్పు, ఏం కావాలి? పాప కావాలా, బాబు కావాలా? రాత్రి ఫోన్ చేశాను నీతో మాట్లాడదామని, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే. హైదరాబాద్ లో లవర్స్ అయితే రాత్రి అయితే రోడ్డు మీద తిరగాలంట. నన్ను ఇంట్లో పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగటం కాదే, లవర్స్ అంటే ఇద్దరం కలిసి తిరగాలి. నేనేం ఒక్కదాన్ని తిరగలే, ఇద్దరితోనే తిరిగా. శివాజీ గారు, వాళ్ళు దేవుళ్ళు, జడ్జెస్ అండి. అవన్నీ కెమెరాస్. ఈవిడ మా యాంకర్ అమ్మ. ఇవన్నీ నాకేం చెప్తున్నావే? అంటే కొత్తగా వచ్చారు కదా, తెలుసుకోవాలి కదా. ఏయ్, ఎవరు కొత్తగా వచ్చారే? నేను ఇక్కడ స్కిట్లు చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దోమలు దోమలు కొట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు స్కిట్లు చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని దోమలే కొట్టుకుంటున్నారు. ఏం సంగతి? ఎవరితో మాట్లాడతా నేను? అలా ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. ఫ్రెండ్ ఏడున్నారు ఇక? ఇలా సమాధులు ఉన్నాడు కదా. నా మొగుడేడి? తెలవి చెప్పే, ఏడున్నాడు? చెప్పే. అత్త తీసుకో. ఇదెవరు? నా పిల్లలా ఉంది. నా బిడ్డే, నీకు పెళ్ళాము. వస్తా. తీసుకో. చెప్పిన దేనికి? తాగకే అని. ప్లీజ్, నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను. అరే నువ్వు లేవరా ఫస్ట్. తాగి తాగి నా సంసారం బర్బాద్ చేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోకూరి ప్లీజ్.